రైతు చెమటకు ధర దొరకడం లేదు. మార్కెట్లో మొక్కజొన్న రైతుల ఆవేదన ముదురుతోంది. పల్నాడు జిల్లాలో భారీగా మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ ఏడాది 1,34,000 ఎకరాల్లో మొక్కజొన్న పండించిన రైతులు లక్షల టన్నుల దిగుబడి సాధించారు. అయితే క్వింటాల్ కు 2,400 రూపాయల మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు కాలేదు. దీంతో రైతుల వద్ద ఉన్న పంటను దళారులు అతి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్ కు 1,700 రూపాయలు కూడా రాక రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. 6 గాలం శ్రమించిన రైతులకు ఇది తీరని అన్యాయమని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇవాళ రాష్ట్రంలో మొక్కజొన్న పండించినటువంటి రైతులు క్వింటాకి 700 నుంచి 800 రూపాయలు నష్టపోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు పండించండి, మీ రైతు యొక్క శ్రమని దోపిడీ చేస్తున్నటువంటి మార్కెట్కి అనుకూలంగా పంటలు వేయొద్దు, పంటలు పండించుకునేటువంటి రైతాంగం ప్రత్యామ్నాయ పంటలు వేస్తే మా ప్రభుత్వాలు కొనుగోలు చేస్తాయని మరి ప్రధానమంత్రి మొదలుకొని రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు పదే పదే చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ మొక్కజొన్న పంటని ఈ రాష్ట్రంలో 4 లక్షల పైగా హెక్టార్లలో పంట సాగైంది. మరి మేము ఇప్పుడు కొనుగోలు చేయలేము కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తున్నామని ముఖ్యమంత్రి గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో పండినటువంటి పంటని కొనుగోలు చేయనటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ మార్కెట్ ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు పాపం అచ్చెన్నాయుడు గారు విహారయాత్రలకు పోయి నిన్ననే దిగారు ఈ రాష్ట్రంలోకి. ఈ పద్ధతి మరి రాష్ట్రంలో రైతాంగం అల్లలాడిపోతూ ఉన్నారు. ఒక పక్కన ఎండలు, మరో పక్కన మద్దతు ధరలు లేకపోవటం, రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తక్షణం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, మార్కెట్ ద్వారా కొనుగోలు ప్రారంభించాలి, కొనుగోలు కేంద్రాలు తెరవాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ని కూడా రంగంలోకి తెచ్చి నాఫెడ్ మార్కెట్ కలిసి ఇవాళ రైతులు పండించినటువంటి మొక్కజొన్నకి మద్దతు ధర లభించేలా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మన పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో మరి కేంద్రం ప్రకటించినటువంటి మద్దతు ధర ప్రకారం కొనుగోళ్లు చేస్తున్నారు, కొనుగోలు కేంద్రాలు పెట్టారు. కాబట్టి మీరెందుకు పెట్టరని ఇవాళ ఈ రాష్ట్ర రైతాంగం తరఫున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ప్రతినిధులుగా మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి జవాబుదారీ వహించాల్సినటువంటి బాధ్యతని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తీసుకోవాలి. అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం ద్వారా ఇవాళ మార్కెట్ని తక్షణం రంగంలోకి